చాలామంది అంటూ ఉంటారు, మేము ఏం చేసినా కలిసి రావట్లేదండి. ఎన్ని మొదలుపెట్టినా కూడా అన్నిట్లలో మాకు పరాజయాలే ఎదురవుతున్నాయని అంటూ ఉంటారు. అటువంటి వారు ఏం చెయ్యాలి అనంటే, కనీసం నెలకొక్కసారైనా ఒక్క ఆదివారం పూట చక్కగా ఇంట్లో మీ కులదేవతను ఆరాధించాలి. అది చాలా ముఖ్యమైన పని అనమాట. కులదేవత అంటే ఇప్పుడు ఉదాహరణకు మా ఇంటి కులదేవత వెంకటేశ్వర స్వామి. సో ఒక ఆదివారం పూట ఏం చేయాలి, చక్కగా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి ధూపము, దీపము, నైవేద్యము, మంగళహారతి, ఆ నైవేద్యాన్ని నలుగురికి పంచాలి. ఈ పాటి పూజ చేస్తే సరి, ఆ కులదేవత అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే గ్రామదేవత ఆరాధన కూడా చెయ్యాలి. మన ఇంటికి గ్రామదేవత ఉంటారు తప్పనిసరిగా, మన ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే చెప్తారనమాట. కాబట్టి అటువంటి గ్రామదేవత, ఉదాహరణకు మా ఇంటి గ్రామదేవత ఎల్లమ్మ. కాబట్టి ఎల్లమ్మని తలుచుకొని ఇంత పులగం నైవేద్యం పెట్టి నలుగురికి పంచామనుకోండి, ఆమె సంతృప్తి చెందుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏ పని చేసినా కూడా మనకు ఆటంకాలు లేకుండా అందులో విజయం అనేది మనకు అందే అవకాశం ఉంటుంది. ఎవరైనా కానీ, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతం వారైనా, వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి నెరవేరాలి అని అంటే కూడా ముందుగా మొట్టమొదటిగా కులదేవత ఆరాధన, గ్రామదేవత ఆరాధన అనేది తప్పనిసరిగా చేయాలి. తరువాత పితృ ఆరాధన చేయాలి. వీరందరి అనుగ్రహం ఉంటే సరి, అసలు మన జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు.